ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరానన్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. జైట్లీతో జరిగిన సమావేశంలో మరిన్ని విషయాలపై చర్చించినట్టు చెప్పారు. బీడీ, గ్రానైట్ రంగాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరానన్నారు. అలాగే జైట్లీ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఆర్థిక మరియు డిఫెన్స్ శాఖ మంత్రివర్యులు అరుణ్ జైట్లీ గారితో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక 5 ప్రధానమైన అంశాలు వారితో లేవనెత్తడం జరిగింది. జీఎస్టీ ఎగ్జామ్షన్స్, జీఎస్టీలో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, బీడీ వర్కర్స్, బీడీ ఇండస్ట్రీ, చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమ ఎగ్జామ్షన్స్, తదనంతరం ఈ డిఫెన్స్ ల్యాండ్స్ బదలాయింపు, అదే రకంగా ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ ఏదైతే 9 జిల్లాలకు 50 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందో ఈ సంవత్సరం ఇంకా 450 కోట్లు రాలేదు, అది వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. సిఎస్టీ కాంపెన్సేషన్ కూడా తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 350 కోట్ల పైచిలకు రావాల్సి ఉంది. ఈ 5 అంశాలు జైట్లీ గారితో లేవనెత్తడం జరిగింది. వారు అన్ని విషయాల్లో కూడా సానుకూలంగా స్పందించారు. మరి సాధ్యమైన తొందరగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ సెక్రటరీ గారిని కూడా అవసరమైతే కలిసి ఈ విషయంలో మరి ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తాం.